మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఒక 3-4 మూవీస్ చేశారు. ఎందుకు ఇంత లాంగ్ టైం పట్టింది? ఏంటి? ఎలా స్ట్రగుల్స్ పడ్డారు? నిన్న లేక మొన్న వచ్చిన నాకు 29 సంవత్సరాలు. మీసాల గడ్డాలు ఊసిపోయి ఇంకా రేపమో చచ్చిపోతారు పాపం వాళ్ళు 15 సంవత్సరాల నుంచి వచ్చింటారు ఇక్కడికి. వాళ్ళకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కూడా పేపర్లు పట్టుకొని ఫోటోలు పట్టుకొని ఆఫీసులో పడి తిరుగుతున్నారు. వాళ్ళు ఏమన్నారా, నేను చాలా చిన్న చీమ అంటే ఇప్పుడు 100% 0.000 నేను 1% కాదు. వాళ్ళతో పోల్చుకుంటే చాలా మేలు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతమంది తిరుగుతున్నారు ఆర్టిస్టులు, తలుచుకుంటే మీరు అంటున్నారు కదా వాళ్ళతో పోల్చుకుంటే నేను చీమ అనేసి అంటున్నాను. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళు కూడా ఇండస్ట్రీని గుడ్డిగా నమ్ముకొని ఇండస్ట్రీకి వస్తారు. కృష్ణనగర్లో కావచ్చు, ఫిలిం నగర్లో కావచ్చు, ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నారు. ఒక్క ఛాన్స్ అనేసి చాలా సీరియస్గా తిరుగుతున్నారు. అసలు వాళ్ళకి ఛాన్స్ వస్తుందా? వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? అసలు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ స్ట్రాంగ్గా చెప్పాలంటే ఏం చెప్తారు? సాంగా చెప్పేది ఒకటే, నేను చెప్పేది గుడ్డిగా నమ్మి తిరగాకు. వెళ్ళు, వచ్చిందా హ్యాపీ, నేను సెలెక్ట్ అయినా అడుగు, కాలేదనుకో ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంటుంది, యూట్యూబ్ అని ఒకటి ఉంటుంది, కంటెంట్ చేయి. నీ దగ్గర టాలెంట్ ఉంది కదా, చేసి ఓన్గా నువ్వే ఒకటి క్రియేట్ చేసుకో. నీ ప్లాట్ఫామ్ నాకు ఎవరు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేదు కదా, నా ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేసుకుంటూ నాలాంటి వాళ్ళందరినీ తోడు తెచ్చుకున్నాను. ఓకే, రాండినా మనం నా శక్తి సరిపోదు, మీ అందరూ రాండి పోరాడదాం. ఇన్ని రోజులు అందరినీ హీరోలను చూసి ఆనందపడినాము. ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ పిల్లలను చూసుకోండి. ఏం పెద్ద తోపేం కాదు ఏది ఎక్కడ తలుచుకుంటే. నా మామూలు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, హైదరాబాద్లో పనిచేసే కెమెరా మన ఊళ్ళో కూడా పనిచేస్తుందిరా అని ఒక డైలాగ్ ఉంటుంది. యాస్టీస్ అంతే, ఇక్కడ క్లిక్ కొడితే ఫోటో వస్తుంది, ఎక్కడ కొట్టినా వస్తుంది. కాబట్టి నీ దగ్గర కంటెంట్ అయితే నీ ఊర్లో నీ ఇంట్లో ఉండి సినిమా చేసుకోవచ్చు. సినిమా ఎక్కడో చేయాలని రూల్ ఏమి ఎక్కడ లేదన్నా, ఏ ఊర్లో కంటే ఆ ఊర్లో చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కంటెంట్గా ఉండి చేసుకోవాలి, మంచిగా యాక్టింగ్ చేయించుకోవాలి. ఉంటే ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు అంత తీసేసేమి కనపల్లి అన్న. ఇప్పుడు నేను ఒక్కరిని బ్లేమ్ చేసి నన్ను ఒక టార్గెట్ చేసి వదలలేదు ఎవరైతే ఇప్పటికైతే. మేబీ అలా ఉన్నారేమో లేరేమో నాకైతే తెలియదు. నేనైతే ఫ్రీగానే సినిమా చేసుకుంటున్నా, నన్ను బాగానే అందరూ ఆదరిస్తున్నారు. నా సినిమా అయిపోయిన తర్వాత తెలుస్తుంది మరి. ఓకే, డెఫినెట్లీ ఈ సినిమా బాగా హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మీరు టీజర్ నాకు చూపించారు, చాలా మంచిగా అనిపించింది. ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది టీజర్లో. అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది, అసలు ఎక్కడ కాంప్రమైజ్ కావాలన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా పెట్టారు, మంచి బిజినెస్ కూడా అవుతుంది. సో ఈ ఓవరాల్గా అయితే ఒక కమర్షియల్ సినిమాతో అయితే స్కూల్ లైఫ్ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా పక్కా సక్సెస్ అవబోతుంది. అండ్ త్వరలోనే టీజర్ అయితే లాంచ్ గ్రాండ్గా కూడా చేయబోతున్నారు. సో ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఫైనల్గా చెప్పాలంటే స్కూల్ లైఫ్ అనేది ఒక జర్నీ, ఒక లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతోటి నా టీం మెంబర్స్, నా అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, నా టీం మెంబర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, రైటర్లకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను నమ్మి ఒక తమ్మునిగా, ఒక అన్నగా భావించి నా క్రౌడ్ ఫండింగ్లో నా టీంలో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అక్కడంతా అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ వర్క్స్ ఏదైతే ఉన్నాయో, నాకు లిరిక్స్ కావాలి, సాంగ్స్ లిరిక్స్. ఆ లిరిక్స్ రాంబాబు కోశాల గారు, ఆయనకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక 500 సినిమాలకి ఈజీగా రాసింటాడు. తెలుసు మాకు రాంబాబు. మళ్ళీ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అన్న. అసలు ఇప్పుడు హరిహర వీరమలతో ట్రెండింగ్లో ఉన్నాడు. హరిహర వీరమల ఆయన రాశాడు, అర్జునెట్ ఆయన రాశాడు, కాంతార ఆయన రాశాడు. ఇంత పెద్ద టాలెంట్ ఆయన, కానీ కొత్త సినిమాలకి ఒక దేవుళ్ళ నిలిచాడు. నాకు ఇచ్చిన పాటలు ఉన్నాయి చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, వండర్ఫుల్ వజ్రాలు ఇచ్చాడు. అదే ఆ వజ్రాలకి బాగా పదం చేసిన వ్యక్తి మా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్కే బాజీ గారు. ఆయన నాకు సొంత అన్న అయిపోయాడు. అసలు మ్యూజిక్ డైరెక్టరే కాదు అన్న, నా సొంత బ్రదర్ అని చెప్తా. ఎంత టాలెంట్ అన్న అసలు. నాకు ఆయన కొడుతుంటే మంచి పెద్ద పెద్ద సింగలు, ఏఆర్ రెహమాన్ కావచ్చు, సార్ కావచ్చు, తర్వాత మన ట్రెండింగ్ ఉన్న డిఎస్పి సార్ ఆయన కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ గారు కావచ్చు, అంత బాగా ఇచ్చాడన్న. ఒక చిన్న సినిమాని కాదన్న మాది, ఒక పెద్ద సౌండ్ ఇచ్చాడు నాకు. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. వాళ్ళ ఇంట్లో నేను ఒక సొంత తమ్ములా చూసుకొని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళందరూ నాకు ప్రతిదీ చిన్న ఫ్రేమ్ కూడా క్వాలిటీకి ఇచ్చాడు. మహేషు ఈ బీజం ఇలా వాడదాం, ఆ బీజం ఇలా వాడదాం, ఈ బీజం ఇలా చేద్దాం, అలా చేద్దాం అని ఎంతో గొప్ప వ్యక్తులు అన్న. నిజంగా ప్రామిస్ చెప్తున్నా, నువ్వు మంచి మనసుతో ఏదైనా పని చేస్తే ఇలాంటి మంచి మనసులే తోడవుతావు. ఎస్కే బాజీ గారు నేను అడుగుతున్న ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా ఆయనకి ఎంత లేదన్నా మినిమం ఒక 50 సినిమాలు బుక్ అవుతాయి. 100%. ఎంత మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. మాటలు తక్కువ, పని ఎక్కువ. మీరు మ్యూజిక్ విన్నారు కదా, టీజర్లో చూస్తారు, అది ఎలా అనిపించింది నీకు? సూపర్ అనిపించింది. నేను చెప్పాను కదా, స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది నాకు. అనిరుద్ధి గారు ఎలా ఇచ్చాడో అలా ఇచ్చారు నాకు. మినీ అనిరుద్ధి ఎవరంటే ఎస్కే బాజీ గారు అని చెప్పుకుంటా. ఆయన ఈ సినిమానే కాదండి, నా మామూలు సినిమాకి ఆయనే ఇచ్చాడు, ఈ సినిమాకి ఇచ్చాడు.
నేను ఫర్దర్గా ఏదైనా సినిమాలు చేసినా అంటే నా డైరెక్షన్లో ఓన్ అండ్ ఓన్లీ ఎస్కే బాజీ గారితో తప్ప నేను ఎవరితో ముందుకెళ్ళను. అలాగే రాంబాబు ఘోషాల్ గారు తప్ప ఎవరితో ముందుకెళ్ళను. ఓకే. వీళ్ళిద్దరితో ముందుకెళ్తాను. అలాగే దీంట్లో చిత్తూరు చిన్నదానాన్ని మన రాయలసీమలో జానపద గీతం ఉంటుంది, చాలా ఫేమస్. అది చాలామంది యూట్యూబ్లో పెట్టుకున్నారు. అక్కడ ఆ సాంగ్ విని మా నాన్నకు భజన కల్చర్ అంటే బాగా ఇష్టం. మా రాయలసీమ బాగా ఇష్టం అది ఆ సాంగ్. ఎందుకంటే భజన మేము కూడా నేర్చుకున్నాం గజపూజాలో. అక్కడ ఆ పాట రాసింది ఎవరు అని ఎంక్వైరీ చేస్తే మన నరసింహులు గారు మైదుగూరు దగ్గర ఆయన పిలుచుకొని పాడించిన తర్వాత ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. మట్టిలో మాణిక్యం చాలా బాగా పాడారు. అలాగే నల్గొండ గద్దర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇలా పాడండి అంటే ఆయన వచ్చి పాడి సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఒక ప్రాణం అన్న మాకి. ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేశారు. పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే అంతటి గొప్ప వాళ్ళని ఎప్పుడు చూడలేదు. నా నందమూరి హరి గారు ఎడిటరు, ఆయన ఎంత మంచివారంటే అసలు ఒక 600 సినిమాలు ఎడిటింగ్ చేసి ఉంటారు. తెలుసు. ఎన్టీఆర్ సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ సార్ సినిమాలు ఎన్ని చేశారు. అసలు సింహరాశి కావచ్చు, గోరింటా కావచ్చు, అన్ని సక్సెస్ సినిమాలు ఆయన ఎడిటింగ్ చేశారు. అంత గొప్ప వ్యక్తి నేను ఎక్కడ చూడలేదన్న. వెళ్ళిన తర్వాత నేను గురుగారు అని పిలుస్తాను. చాలా ఆడుకుంటా పాడుకుంటా ఎడిటింగ్ చేశాము. ఆయన కళ్ళల్లో ఆనందము. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా చేర్చుకున్నారు వాళ్ళు. సో నా జర్నీలు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. నేను గురువారికి ఎంతో రుణపడి ఉంటాను, ఎస్కే బాజీ గారికి ఎంతో రుణపడి ఉంటాను, రాంబాబు ఘోషాల గారికి ఎంతో రుణపడి ఉంటాను, నా టీం సభ్యులు అందరికీ రుణపడి ఉంటాను. నన్ను ఈరోజు నిలిపించింది, ఇక్కడ కూర్చోపెట్టింది పులిందల మహేష్ కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్, నన్ను అభిమానించే వ్యక్తులు, ఈ టెక్నీషియన్స్. ఈరోజు మీ ముందు మాట్లాడేలా చేస్తున్నాయి. ఇంకోటి స్కూల్ లైఫ్ టీజర్ నేను చూసినప్పుడు బ్యాటింగ్ ఆర్టిస్టులు కూడా కనిపించారు. ఎస్పెషల్లీ మురళి గారు డీజే ఢిల్లీ సినిమాతో అయితే ఎక్కడో వెళ్ళిపోయాడు. సో ఎలా అనిపించింది వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు? నేను వాళ్ళు వచ్చినాక ఏమో మన మాట వింటారే అన్నారేమో, చాలా సినిమాలు చూసినారు కదా వీళ్ళు పిల్లనాకుడికి ఎట్ట చేస్తాడు ఏం కాదో, ఎట్టినాలా మేము చెప్పింది చేయాలా అని దబాయిద్దాంలే ఇట్లా అనుకుంటారు, దబాయిస్తారేమో అరుస్తారేమో అని భయపడతా ఉంటాయి. కథ చెప్పినాక కథ విన్న తర్వాత వాళ్ళు నేను ఎలా చెప్తే అలా యాక్టింగ్ చేశానన్న. సార్ నాకు ఇలా కావాలి సార్ అంటే, మహేష్ ఇది ఓకేనా, ఇంకోటి ఏమైనా చేద్దామా అని మురళీధర్ సార్, సుమన్ సారు మహేష్ ఇంకోటి తీసుకుందామా, నీకు ఓకేనా, నచ్చిందా, హ్యాపీనా నువ్వు అన్నాడు. ఆమెని మేడం అయితే అసలు ఆమె నా ఫేవరెట్ యాక్టర్. నాకు ఆ సాంగ్ ఉంటుంది చూడు, నా మొగుడు నమ్ముతారు చూడు, సినిమా పేరు ఏంటది, ఆమెని మేడం అదే అవును జగత్బాబు సార్ అమ్ముతుంది. అవునవును సినిమా పేరు ఐడియా లేదు. ఆ సినిమా చాలాసార్లు చూసిన నేను. ఆ సినిమాలో మేడము ఆ యాక్టింగ్ చూసి ఆమె ఉండాలి ఈ సినిమాకి అనుకున్నాను. ఎందుకంటే మన కథ అలాంటిది. నా కథ ఒకటే, నా అమ్మ ప్రేమ గొప్పదా, అమ్మాయి ప్రేమ గొప్పదా, ఆ క్యారెక్టర్లో మొత్తం ఈ ముగ్గురు మీద కథ నడిచేది. మెయిన్ లీడ్తోనే కథ నడిచేది. ఆమెని గారు మెయిన్ లీడ్, ఆమె మీద కథ అంతా వెళ్ళిపోతుంది. సుమన్ సార్ ఆమె మీద కథ వెళ్ళిపోతుంది. మురళీధర్ సారు ఇన్ని రోజులు మీరు కామెడీగా చూస్తారు కదా, డీజేటీలు కావచ్చు, ఎనీథింగ్ దేని కావచ్చు, దీంట్లో ఆయన ఏడిపిస్తారు మిమ్మల్ని అందరినీ. ఎమోషనల్ క్యారెక్టర్. ఈ ముగ్గురు క్యారెక్టర్లు ఏ సినిమాలో చేయని క్యారెక్టర్లు దీంట్లో చేయించుకున్నాను నేను. ప్రామిస్ కాంట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసుకోండి, ఈ ముగ్గురు చేసిన క్యారెక్టర్లు ఏ సినిమాలో చేయలేదు. మురళీధర్ సార్ ఇంతవరకు ఎమోషన్ సినిమా నేను చూడలే మందే. ఒక ఆడపడుచు, ఏ ఆడపడుచు అయినా సరే తండ్రి అంటే ఇలా, కూతురు అంటే ఇలా అని గుర్తు చేయకపోతే నా పేరు పులిందల మహేషే కాదు. ఆమెని మేడం ఒక కొడుకు కోసం, ఒక భర్త కోసం, ఒక తల్లి కానీ ఒక భార్య నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్యారెక్టర్. అంత గొప్ప క్యారెక్టర్ ఆమెని గారిది. అట్లాగే సుమన్ సార్ ఇంతవరకు నేను రైతు క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదు సార్ని. రైతు క్యారెక్టర్లో ఆ పంచె కట్టుకొని ఆ పొలాల దిగుతుంటే వజ్రం చూసినట్టుంది నాకు. అంత అద్భుతంగా చేశారు నేను. వాళ్ళందరికీ చాలా రుణపడి ఉంటాను. అలాగే మా హీరోయిన్ కావచ్చు, డేట్లు బాగా సహకరించారు, మా ఆర్టిస్టులు కావచ్చు డేట్లు సహకరించారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే దీంట్లో షెన్ను క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క ఆడపడుచు ఊహించుకొని గర్వపడే సినిమా అన్నది. ప్రత్యేకంగా నేను లేడీస్ గురించే వేశాను. ఎందుకంటే నా ఇంట్లో నా భార్య ఆడపాప, నా తల్లి, నా ఇద్దరు కూతుళ్ళు, వాళ్ళందరితో కూర్చొని సినిమా చూడాలంటే నా సినిమాలో ఎక్స్పోజింగ్ ఉండకూడదు, రొమాన్స్ ఉండకూడదు, ఒక ప్యూర్ అమ్మాయి కనబడితే చాలు, అమ్మాయితో మాట్లాడితే చాలు, అలాంటి స్వచ్ఛమైన ప్రేమ కథే స్కూల్ లైఫ్.